హలో ఫ్రెండ్స్, నా పేరు అశోక్. నేను యూకేలో ఉంటానని మీ అందరికీ తెలుసు. యూకేలో వచ్చిన వీసా రూల్స్ గురించి, ఇమిగ్రేషన్ రూల్స్ గురించి కొత్త రూల్స్ అయితే వచ్చాయి కొన్ని. వాటన్నిటి గురించి ఇప్పుడైతే ఒక చిన్న డిస్కషన్ అయితే చేసుకుందాం ఈ వీడియోలో. చాలామంది ఇప్పుడు యూకేలో స్పాన్సర్షిప్ లైసెన్స్ కోసం ట్రై చేస్తున్నారు, అంటే వర్క్ వీసా కోసం ట్రై చేస్తున్నారు. అంటే ఓకే, ట్రై చేయటం తప్పు కాదు, ట్రై చేస్తున్నారు. బట్ మనీ కట్టి వీసా వేసుకోవాలని చాలామంది ట్రై చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వీసా ఇచ్చేవాళ్ళు కూడా మనీ తీసుకొని వీసాలు ఇస్తున్నారు. బట్ మనం వీసా అనేది వేసుకునేటప్పుడు 1-2 సార్లు అనేది ఆలోచించుకోండి. ఆ వీసా అనేది మన మనీకి వర్తబుల్లా కాదా, మనం కట్టే మనీకి, ఆ కంపెనీ ఎలా ఉంటుంది, అసలు ఆ కంపెనీ ఉంటుందా ఉండదా, వర్క్ ఇస్తుందా ఇవ్వదా, ఇవన్నీ 1-2 సార్లు అయితే ఆలోచించుకొని దిగండి. అండ్ రీసెంట్గా అయితే కంపెనీలు, గవర్నమెంట్ కూడా ఇట్లాంటి కంపెనీస్ మీద చాలా అంటే చాలా సీరియస్గా ఉంటుంది. ఈవెన్ ఒక చిన్న మిస్టేక్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది అన్నమాట. అంటే ఏదైనా చిన్న కంప్లైంట్ వెళ్ళినా సరే వెంటనే కంపెనీ స్పాన్సర్షిప్ లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేస్తుంది. గవర్నమెంట్ కంపెనీ స్పాన్సర్షిప్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుందంటే దానివల్ల కంపెనీకి అనేది ఏమీ కాదు. కంపెనీ బాగానే ఉంటుంది, మనకు వీసా ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు. స్పాన్సర్షిప్ లైసెన్స్ క్యాన్సిల్ అయితే ఓన్లీ మనం ఇబ్బంది పడతాం అన్నమాట. అంటే ఎవరైతే ఆ కంపెనీలో వీసా తీసుకున్నారో, లైక్ వీసా కొనుక్కున్నారో, వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళందరికీ మెయిల్స్ వచ్చేస్తాయి. రీసెంట్గా మా కంపెనీ కూడా పోయింది. సో అందుకే చెప్తున్నాను అన్నమాట. ఇది మా కంపెనీ అయితే వర్క్ ఇస్తుంది, పేరోల్ అన్నీ కరెక్ట్గా రన్ చేస్తుంది, శాలరీ టైం టు టైం ఇస్తుంది, అంతా ఓకే. బట్ ఎందుకు పోయిందో మాకు ఎంతవరకు తెలియదు. బట్ స్పాన్సర్షిప్ అయితే పోయింది. కంపెనీ అయితే బాగానే ఉంది, కంపెనీ వర్క్ రన్ అయిపోతుంది, కంపెనీ రన్ అయిపోతుంది, ఓకే బాగానే ఉంది అంతా. బట్ అందులో స్పాన్సర్షిప్ ఎవరైతే తీసుకొని ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ సిచ్యువేషన్ అనేది ప్రతి ఒక్క కంపెనీకి వస్తుందని నేను అన్ను, బట్ వచ్చిందంటే మాత్రం ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా వీసాలు వేసుకునేటప్పుడు, మనీ కట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.